సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆగస్టు 2న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలో మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు భేటీ ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆగస్టు 2న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలో మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు భేటీ ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆగస్టు 2న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలో మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆగస్టు 2న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలో మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు భేటీ ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. రాఘవేంద్ర, 2వ తారీఖు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ మరోసారి భేటీ కానుంది. ముఖ్యంగా చూసుకుంటామంటే ఏపీకి సంబంధించి ఏదైతే గత అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే బడ్జెట్ కి సంబంధించి అయితే ఈసారి కేబినెట్ లో కూడా చర్చించినారు. ముఖ్యంగా చూసుకుంటామంటే ఏదైతే రాష్ట్రానికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి దిశగా కూడా పయనించేటట్టు కూడా ఒక పక్కన అధికారులకు అయితేనేమి, మంత్రులకు అయితేనేమి, ఎమ్మెల్యేలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒక పక్కన బడ్జెట్ అయితేనేమి, పథకాలు ఏవైతే సూపర్ 6 అయితేనేమి, అదే విధంగా పూర్తి స్థాయిలో కూడా ప్రతి పథకాన్ని కూడా అందరికీ చేరువ చేసే విధంగా కూడా ప్రతి ఒక్కరు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. అనే నేపథ్యంలో కూడా ఒక పక్కన బయట లో కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ఇప్పటికే దాదాపుగా 7% కూడా విడుదల
రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు